हरिः ओं श्रीगुरुभ्यो नमः। वरपीतकौशेयपरिधानकान्तिसन्ध्याम्बुजरुचिनिचयम्बुगाग कमनीयहेमसङ्कलितकिरीटम्बु रमणकाञ्चनशिखरम्बुगाग मानितमौक्तिकमलिकारुचिसानुपतितनिर्झरपरं परलुगाग చెలువందు నవతులసీతామకములు లాలిత తట ఔషధీలతలుగాగ వరభుజంబులు నికటస్థవంశములగా పదములంగణ పాదప ప్రచయములుగా లలితగతి నొప్పు మరకతాచల విడంబితాత్మ దేహంబుగలుగు మహాత్ము హరిని హారకలాప పుష్ప నిచయంబుల చంచదన అనర్ఘ రత్నకేయూరకరాంగుళీయక మహోజ్వల బాహుసహస్ర శాఖలొప్పారగచుడనొప్పి భువనాత్మకలీల అదృష్టమూల విస్ఫారిత భోగవేష్టిత విభాసిత చందన భూరుహాకృతిం విలసత్కుండలి రాజ్యసఖ్యమున ఉర్వీభృత్సమాఖ్యన్ సముజ్వలిత ఉదార శిరో విభూషణ సహస్ర స్వర్ణకూటంబులన్ సలీలావాసత చారు కౌస్తుభ విరాజద్రత్నగర్భంబులం నలినాక్షుండు కనుంగొనగదగే మైనాకావనీ భృద్గతిం వరయోగీంద్రులు యోగమార్గముల భావం బంధునేని మనోహర రూపంబుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా వింతురు అప్పురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకై పొల్పార తథ్యాన గోచరమూర్తిం ధరియుంతుగాదే పరమోత్సాహుండరై బాధవా క్రతుదాన ఉగ్రతపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదులను ఆదరింపవు అఖిల వ్యాపార పరాయణ స్థితి నొప్పారెడు నీ పదాబ్జయుగళీ సేవాభి పూజ సమర్పిత ధర్ముండగు వాని భంగి అసురారి దేవచూడామణి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి 16వ అధ్యాయం పంచమ స్కంధంలో ఏమని చెప్పారంటే, స్వయంభువుడైనటువంటి బ్రహ్మగారు ఈ మేరు పర్వత శిఖరం మీద మధ్యలో బంగారంతో ఆయన ఒక నగరాన్ని నిర్మించుకున్నాడయ్యా. ఆ నిర్మించుకున్నటువంటి నగరం చుట్టూ 8 దిక్కులా కూడా దిక్పాలకులక నగరాలు ఉన్నాయి. ఈ బ్రహ్మగారికి ఉండేటువంటి నగరం కన్నా కొలతల్లో ఆ నగరాలు కొంచెం చిన్నవి, అవి 8 దిక్కులుగాను ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఒక డౌట్ వస్తుంది. తర్వాత 17వ అధ్యాయంలో ఆ డౌట్ మనకి క్లియర్ అవుతుంది. ఏమండి, భూమి మనం చూసేటువంటి ఈ ఎర్త్ మధ్యలోనేమో ఏదో ఇలాతలం అనింది, దాని మధ్యలో మేరు పర్వతం ఉంది, అది ఇంత యోజనాల రకంగా ఉంది అనేటువంటి మనం ఊహం చేస్తూ ఉండేటప్పటికి మనకి ఏం కనిపిస్తుందంటే, ఏదో హిమాలయ పర్వతాలు, తూర్పు కనుమలు, పడమటి కనుమలు, ఈ కొండలు మన దృష్టి, మన చిన్న మనసు, చిన్న కళ్ళు కాబట్టి మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ భూమండలము అనేటువంటిది ఏమిటంటే బ్రహ్మాండ మండలము. అంటే ఏమిటి? ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి ఈ గెలాక్సీలు, నక్షత్రాలు, ఈ సమస్తమైనటువంటి గోళాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనేటువంటి ఆ యూనివర్స్ మధ్యలో అనేటువంటి భావన చేయాలి. ఇప్పుడు ఆ యూనివర్స్ మధ్యలో ఉండేటువంటి భావన కానీ చేసుకున్నట్లయితే అది ఇలాతలం అవుతుంది. దాని మధ్యలో మేరు పర్వతం కింద వరకు కూడా వ్యాపించి ఉత్తర దిక్కుగా కూడా అది ఉంది అనేటప్పటికీ ఇప్పుడు మేరు పర్వతం అనేటువంటిది ఏమిటంటే మనం భూమండలం మీద మనం ఇంతవరకు ఊహించుకున్నాం. ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ చేయడానికే మనకి 17వ అధ్యాయంలో ఈ మేరు పర్వతం అనేటువంటిది భూమండలం మీదనే ఉన్నదా, లేకపోతే సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండాల మధ్యలో
ఉండేటువంటి మేరు పర్వతమా అంటే ఇప్పుడు ఆ ఎస్ట్రనామికల్ ఫ్యాక్ట్స్ అన్నిటినీ కూడా మనకి భాగవతంలో ఆ కాన్సెప్ట్ని మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు బ్రహ్మగారు ఎక్కడ భూమండలంలోనే బ్రహ్మగారు ఉన్నప్పుడు మరి మిగతా లోకాల్లో ఉండేటువంటి దానికి ఈయనకి ఎలా రిలేషన్ ఉంటుంది? కాబట్టి ఈ బ్రహ్మగారు మేరు పర్వతం పైన నగరాన్ని నిర్మించుకుని ఇప్పుడు దిక్కులు అనేటువంటి ఓన్లీ భూమండలానికి సంబంధించినటువంటివైనా దిక్కులు, మిగతా బ్రహ్మాండాలలో ఇప్పుడు ఏ అంగారకుడికో వెళ్ళాం, ఏ సూర్యుడి దగ్గరికో వెళ్ళాం, ఏదో నీకు దగ్గరగా ఉండేటువంటి స్టార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దిక్కులు ఉంటాయి కదా. కాబట్టి ఈ దిక్కులు అనేటువంటివి మనం ఎలా ఊహించాలంటే ఈ బ్రహ్మాండాలలో ఉండేటువంటి గోళాలన్నీ కూడా ఒక పెద్ద భూమండలం కింద మనం ఊహించుకోవాలి. ఇప్పుడు అటువంటి భూమండలం అంటే ఏమిటి? ఉదాహరణకి చిన్న గోళీలన్నీ కూడా ఒక మట్టితో చేసినటువంటి ఒక పెద్ద ముద్ద ఉందనుకోండి. ఆ ముద్దలో చిన్న గోళీలన్నీ ఆ మట్టి ముద్దలో గుచ్చామనుకోండి. ఆ విధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి పదార్థమయమైనటువంటి గోళాకారంలో ఉండేటువంటి బ్రహ్మాండ గోళం ఉన్నది. ఆ గోళానికి మధ్యలో మేరు పర్వతం ఉన్నది. ఆ మేరు పర్వతం మీదేమో బ్రహ్మగారు ఈ మట్టి ముద్దలో గుచ్చినటువంటి గోళీలన్నీ ఏమిటంటే మన భూమి, చంద్రుడు, సూర్యుడు, కోట్లాది నక్షత్రాలు ఇవన్నీ కూడా అందులో గుచ్చబడి ఉన్నటువంటి గోళములు, ఆ గోళీలు అనేటువంటి భావన. అందువల్ల అమ్మవారిని బ్రహ్మాండ మండల అంటారు. బ్రహ్మాండ మండలాలు అంటే గ్రూప్స్ ఆఫ్ మ్యాటర్ అన్నమాట, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టార్స్ అండ్ గ్రహాల రూపాల్లో ఉండేటువంటిది అని అర్థం. కాబట్టి ఇప్పుడు దాని యొక్క రెప్లికా, దాని యొక్క చిన్న ప్రతిబింబం కూడా మన భూమి మీద ఉంది అంటారు. అదన్నమాట. అంటే ఏమిటి? మనం చూస్తూ ఉండేటువంటి ఈ భూమి మీద కూడా మేరు పర్వతం, ఆ మేరు పర్వతం ఏంటంటే ఆ పెద్ద మేరు పర్వతం యొక్క ప్రతిబింబం లాంటిది, దాని యొక్క ఒక మోడల్ అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితితో మనం ఈ బ్రహ్మాండాలన్నింటినీ చూడాలి. ఇప్పుడు ఇలా ఎందుకు చూడాలి, ఎందుకు సుఖమహర్షి పరీక్షితుడికి ఈ విషయం చెప్తున్నాడు అంటే, మా శ్రీకృష్ణుడో లేకపోతే శ్రీమన్నారాయణుడో అనుకునేటువంటి వాడు చతుర్భుజుడైనటువంటి వాడు, ఏదో విగ్రహం రూపంలో ఉండేటువంటి వాడు అనేటువంటి మన కళ్ళకి, మన దృష్టికి ఏది పరిమితంగా ఉంటుందో ఆ విధంగా భావన చేస్తున్నాం. అలా కాదయ్యా, మనం చేయాల్సినటువంటి భావన ఏమిటి అంటే, కళ్ళు విప్పి చూసేటప్పటికి మన చుట్టూ బ్రహ్మాండమైనటువంటి ఆకాశంలో నక్షత్రాలు, గోళాలు, గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా అలాగ తిరుగుతూనే ఉన్నాయి. ఇలా తిరగడానికి స్పేస్ ఉంది. ఆ స్పేసుల్లో దిక్కులుంటాయి, 8 దిక్కులు ఉంటాయి. ఇవన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి అంటే మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ మేరు పర్వతం ఏది కాదు, బంగారంతో కూడుకున్నటువంటిది. అంటే ఏమిటి? బంగారం దేనితోనూ రియాక్ట్ అవ్వదు, కెమికల్ రియాక్షన్స్ అవ్వదు. బంగారం ఏ విధమైనటువంటి కల్మషాలు దానికి చేరుకో. బంగారంలో కెమికల్ రియాక్షన్స్ అనేటువంటిది ఉండదు. కాబట్టి అచలంగా ఉండేటువంటి బంగారంతో సమానమైనటువంటి ఆ మేరు పర్వతం యొక్క శిఖరం మీద బ్రహ్మగారు ఒక నగరం నిర్మించుకున్నాడు అనేటువంటి భావన చేసి ఆ చుట్టూ 8 దిక్కులు ఉన్నాయి. అవే 8 దిక్కులు భూమి మీదకి వచ్చినా 8 దిక్కులే ఉంటాయి. మన అంగారకుడి మీదకి వెళ్ళినా కూడా 8 దిక్కులే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఆ దిక్కులు అంటే తూర్పు, పడమర ఈ మూలలతో కూడుకున్నటువంటి ఉన్నాయి. ఇవి మనం చేయాల్సినటువంటి భావన. ఆ విషయాన్నే తర్వాత 17వ అధ్యాయంలో బ్రహ్మగారు ఈ విధంగా పరీక్షితుడికి చెప్తూ ఉన్నాడు. తత్ర భగవత్ సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతో వామపాదాంగుష్ట నఖ నిర్భిన్న ఊర్ధ్వాండ కటాహ వివరేణ అంతఃప్రవిష్ట యా బాహ్య జలధార తచ్చరణ పంకజావయేన అరుణ కింజల్కోప పరంజితాఖిల జగధ ఘ మలాప హోప స్పర్శన అమల సాక్షాత్ భగవత్ పదీత్య ఉపలక్షిత వచోభి దీయమానాతి మహతా కాలేన యుగ సహస్రోపలక్షణేన దివో మూర్ధన్య అవతత యత్తద్ విష్ణు పదమాహు అని ఇప్పుడు
గంగావతరణానికి సంబంధించినటువంటి విశేషం చెప్తున్నారు. మనకి ఈ గంగావతరణం అనేటువంటిది, తర్వాత విక్రమావతారం అనేటువంటిది వేదాలలో ఉండేటువంటి విశేషం. కాబట్టి ఇప్పుడు ఇది మనం రామాయణంలో మనకి గంగావతరణం ఉంటుంది. ఆ గంగావతరణంలో మనం చూసేటువంటి హిమాలయాల్లో నుంచి శివజటాజూటం నుంచి వచ్చి హిమాలయాల్లో నుంచి వచ్చినటువంటి గంగాజలం మనకి ఈ ఐడియా మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తత్ర ఆ సమయంలో అంటే బ్రహ్మగారు ఆ బంగారు పెట్టుకుని ఆ గోళాలన్నీ ఉండేటువంటి సందర్భంలో సాక్షాత్ యజ్ఞలింగస్య యజ్ఞంలో వామనమూర్తిని కలిగి ఉన్నట్టి విక్రమత అడుగులు వేస్తూని విష్ణో వామపాదాంగుష్ఠనక నిర్భిన్న ఊర్ధ్వ అండకటాహ వివరేణ. ఇప్పుడు వామనుడు పుట్టాడు, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్వామి నీకేం కావాలి, నాకు 3 అడుగుల నేల కావాలి అన్నాడు. సరే తీసుకో అన్నాడు. వాడికి అర్థం అవ్వలేదు. అప్పుడు ఒక కాలితో ఈయన ఏం చేశాడంటే మొత్తం బ్రహ్మాండ మండలాలన్నింటినీ కూడా ఆక్రమించేస్తూ ఒక పాదాన్ని అటు పెట్టాడు. ఒక పాదమేమో భూమి మీద ఉంది. తర్వాత ఇంకా ఆ పాదాన్ని తీసి మళ్ళీ ఎక్కడ పెట్టాలంటే నా తల మీద పెట్టాడు. ఈ కథ తెలుసు కదా. ఇప్పుడు ఈయన బ్రహ్మాండాలన్నీ వ్యాపించిపోయేటట్టు ఈయన కాలుని అలాగ పైకి పెట్టేటువంటి సందర్భంలో ఏం జరిగిందో తెలుసా పరీక్షితు? విక్రమత అంటే విశిష్టముగా క్రమత అలా కాలుని ఆయన యొక్క కాలుని అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి సమస్త భువనాలని కూడా ఆ పాదం ఆక్రమించేస్తోంది. ఈ పాదం అలా వ్యాపించిపోతూ ఉండేటువంటి సందర్భంలో విష్ణోహ వామపాద విష్ణువు యొక్క ఎడమ పాదం అలాగ ఆకాశం అంతా వ్యాపించిపోతుంది. ఆ వ్యాపించిపోయినటువంటి సందర్భంలో పరిస్థితి ఏం జరిగిందంటే వామపాద అంగుష్ఠ నఖ నిర్భిన్న ఆ వామపాదానికి ఉండేటువంటి బొటన వేలుకు ఉండేటువంటి కాలి గోరితో ఏం జరిగింది? కాలి గోరెళ్ళి ఆ బ్రహ్మాండ కటాహం ఆ బ్రహ్మాండానికి ఉండేటువంటి ఆ పైకప్పు ఉందే ఆ పైకప్పుని నిర్భిన్న ఈ గోరు తగలగోనే అది పగిలిపోయింది. ఆ బ్రహ్మాండ కటాహం ఆ బ్రహ్మాండ కటాహం యొక్క ఆ ఆవరణ పగిలిపోయింది. పగిలిపోయేటప్పటికీ నిర్భిన్న ఊర్ధ్వ అండకటాహ వివరేణ అప్పుడు కన్నం పడింది. ఆ కన్నంలో నుంచి ఏం జరిగింది అంటే అంతఃప్రవిష్ట యా బాహ్య జలధార తత్ చ చరణపంకజ అవనయజన అరుణ కింజల్క ఉపరంజిత అఖిల జగత్ అఘమల అపోహ స్పర్శన అమల. ఎప్పుడైతే ఈయన ఎడమకాలి బొటని వేలు యొక్క గోరు చేత ఆ బ్రహ్మాండ కటాహం ఈ బ్రహ్మాండాలన్నీ ఇలాగ ఆవరించుకుని ఉన్నాయి. వాటి చుట్టూ ఒక కప్పులాగా ఉంది. ఆ కప్పు మీద ఈయన కాలు తగిలేటప్పటికి ఎడంకాలి గోరు తగిలేటప్పటికి అందులో నుంచి ఏం పడి అంతఃప్రవిష్ట అందులోకి బాహ్య జలధార బయట నుండి బ్రహ్మాండమైనటువంటి ఒక జలధార ఒకటి కారణం ప్రారంభించిందయ్యా. అది ఎలా ఉందంటే అది చరణ పంకజ అవనేజన అరుణకింజల్క ఉపరంజిత అఖిల జగత్ అఘమల ఆపోహ స్పర్శన అమల. ఈ భగవంతుడి యొక్క పాదపద్మాలు ఉన్నాయి. ఈ పాదపద్మాలకు లో ఉండేటువంటి పద్మం కదా అది. ఆ పద్మంలో రజం ఉంటుంది కదా, పుప్పొడి ఉంటుంది కదా. ఈ పుప్పొడితో కూడుకున్నటువంటి ఆ కాలి గోరు పడేటప్పటికి ఆ పైన ఉండేటువంటి నీరు ఎప్పుడైతే చిల్లు పడిందో ఆ చిల్లులో నుంచి ఆ నీరు వస్తూ ఉండేటువంటిది ఈయన పాదరజంలో ఉండేటువంటి ఆ అరుణ ఎరుపు రంగు కలిగినటువంటి అంటే కుంకుమ పువ్వులు లాంటి ఆ పాదరజం అంతా కూడా ఆ నీళ్ళల్లో కలిసిపోయింది. కలిసిపోయేటప్పటికీ ఉపరంజిత దాంతో ఆ నీరు కిందకి జారుతూ ఉండేటువంటి నీరంతా కూడా ఎర్రనైనటువంటి నీరులాగా కిందకి ప్రవహించడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ కవర్ చుట్టూ ఏమున్నాయంటే ఈ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. ఈ 14 లోకాలు కూడా ఉన్నాయి. ఈ 14 లోకాల పైన ఉండేటువంటి అది కట్ అయింది. కట్ అయ్యేటప్పటికి ఆ పైనదో నీరుందనమాట. ఆ నీరంతా ఒక్కసారి భళ్ళు మన లోపలికి వస్తున్నప్పుడు ఆ నీరంతా కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి పాదంకు ఉండేటువంటి ఆ ఎర్రనైనటువంటి పుప్పొడి అంతా దాంట్లో కలిసిపోయేటప్పటికి ఆ నీరంతా ఎర్రగా కారడం ప్రారంభించిందయ్యా.
అంటే ఏమిటి, ఆ లైట్ రెడ్ కలర్తో ఉండేటువంటి ఆ పింక్ మామూలుగా అటువంటి కలర్తో అది వస్తూ ఉన్నప్పుడు అది అఖిల జగత్. ఈ కింద ఉండేటువంటి అన్ని లోకాలు ఉన్నాయే, ఈ లోకాల యొక్క అఘమల ఆ లోకాల్లో ఉండేటువంటి ప్రాణుల యొక్క సకల పాపాలని అఘం అంటే పాపం, మల అంటే మలినాన్ని కూడా పోగొట్టేటువంటి స్పర్శతో ఆ నీరు అలా పడుతూ ఉండేటప్పుడు ఈ లోకాల మీద పడిపోతున్నప్పుడు ఆ లోకాలలో ఉండేటువంటి జనులు, ఆ లోకాలలో ఉండేటువంటి ప్రాణుల మీద ఆ నీరు పడింది. పడేటప్పటికి వాళ్ళల్లో ఉండేటువంటి పాపాలన్నీ కూడా పోయాయి. అంత పవిత్రమైనటువంటి నది ఇలా వచ్చేసింది కిందకి. అప్పుడు ఏమిటా నది ఇలా వచ్చింది ఏమిటా అని చెప్పి వీడు చూస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు అక్కడ ఉండేటువంటి మహానుభావులందరూ కూడా సాక్షాత్ భగవత్పదీ ఇది అనుపలక్షిత అభిధీయమాన. కాబట్టి ఇది దానికి పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారంటే భగవత్పది అని పేరు పెట్టారు. అంటే భగవంతుడి యొక్క పదం యొక్క గోటి చేత చేల్చబడిగా పుట్టినటువంటి నది కాబట్టి భగవత్పది, భగవంతుడి యొక్క పాదం యొక్క స్పర్శ చేత కారినటువంటి నీరు అని చెప్పి ఆ నీటి ప్రవాహానికి భగవత్పది అని పేరు పెట్టారయ్యా. అది ఎంత ఉందంటే యుగ సహస్ర ఉపలక్షణేనా 1000 మహాయుగాల పరిణామం కలిగినటువంటి అతి మహత, చాలా పెద్దగా విస్తరించినటువంటి కాలం అంత. అంటే ఏమిటనమాట, యుగ సహస్ర ఉపలక్షణ కాలం కాలం ఎన్నో కొన్ని వేల కోట్ల యుగాల వరకు కూడా కాలం ప్రవాహం ఉంటుంది. కాబట్టి అంత ప్రవాహంతో ఉండేటువంటి కాల ప్రమాణం కలిగినంత విధంగా ఈ దివ స్వర్గం యొక్క మూర్ధిని, స్వర్గం ఆ నది అంతా కూడా స్వర్గం నుంచి కారుతూ అక్కడి నుంచి దివ మూర్ధని స్వర్గం యొక్క నెత్తి మీద పడుతూ తరువాత అక్కడి నుంచి ధ్రువలోకం మీద పడి ధ్రువలోకంలో నుంచి అది అవతరించిందయ్యా. అందువల్ల ఆ ధ్రువుడు అంటే ధ్రువమండలం ఉంది, ధ్రువమండలం కింద స్వర్గలోకం ఉంటుంది. ఆ నదంతా కూడా అక్కడ పడేటప్పటికి ఆ ధ్రువ మండలం అంతా కూడా ఆ నదంతా కూడా ప్రవహించేసి కింద ఉండేటువంటి స్వర్గలోకం యొక్క మూర్ధం మీద స్వర్గలోకానికి మూర్ధం ఏమిటంటే ధ్రువమండలం అన్నమాట. స్వర్గానికి శిరస్సు లాంటిది ధ్రువమండలం కాబట్టి ధ్రువమండలం చీల్చుకుంటూ ధ్రువమండలం మించి పడిపోతూ అదంతా వచ్చింది. ఇప్పుడు ఏమిటంటే మనకు అన్నిటికన్నా హయ్యెస్ట్గా ఎత్తులో ఉండేటువంటి ధ్రువ నక్షత్రం, ఆ ధ్రువ నక్షత్రం మించి నీరు పడుతోంది అంటే ఆ ధ్రువ నక్షత్రం మించి కింద పడుతూ ఉండేటువంటి నీరు సమస్తమైనటువంటి నక్షత్రాల మించి కూడా అదంతా పడిపోతూ వస్తోంది. ఆ ధ్రువమండలానికి కిందే ఈ లోకాలన్నీ కూడా ఉంటాయని చెప్తారు. కాబట్టి అలాగా అవతార అది కిందకు వచ్చిందయ్యా. అందువల్ల దానినే ఏం పేరు పెట్టారంటే తత్, అందువల్ల భగవత్పది అనేటువంటి దానినే విష్ణుపదం ఆహుహు అన్నారు. విష్ణుపదం అనేటువంటి పేరుతో కూడా దాన్ని పిలిచారయ్యా. కాబట్టి అంటే ఏమిటి, మొట్టమొదటి దాని పేరు భగవత్పది, భగవంతుడి పాదంతో కట్ చేయగా వచ్చినటువంటి ఆ అనంతలోకాలకు అవతలు ఉండేటువంటి నది ధ్రువమండలం నుంచి వచ్చేటప్పటికి ధ్రువమండలం మీద నుంచి లోకాలకు వస్తుంది. కాబట్టి ఈ విక్రమావతారంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువుని చూశారు కాబట్టి ఓహో ఇది విష్ణు పాదం చేత తేబడినటువంటి నది అని చెప్పి దానికి విష్ణుపది అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారయ్యా. భగవత్పదియే విష్ణుపది అని కూడా మహాత్ములు ఆహుహు చెప్తూ ఉంటారు. అన్న తర్వాత ఆ నది ఏమైంది అనేటువంటి విషయాన్ని చెప్తూ యత్ర వావ వీరవ్రత ఔత్తానపాది పరమభాగవతో సత్కులదేవతాచరణారవిందోదకమితి యామనుశవనముత్కృష్యమాణ భగవద్భక్తియోగేన దృఢం క్లిద్యమానాంతర్హృదయ ఔత్కంఠ వివశామీలితలోచన యుగల కుడ్మల విగలితామల బాష్ప కలయాభివ్యజ్యమాన రోమ పులక కులకోధునాపి పరమాదరేణ శిరసా విభక్తి. ఆ నది
అలాగా వస్తూ ఉన్నప్పుడు ఇది ఎక్కడ పడింది, అక్కడి నుంచి మొట్టమొదటి ధ్రువమండలం మీద పడింది. పడిన తర్వాత అప్పుడు ఆ ధ్రువమండలం మీదకి ఆ నది అలా పడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ ధ్రువమండలంలో ఉండేటువంటి చాలా దృఢ సంకల్పుడైనటువంటి వాడు ఉత్తానపాదుడి పుత్రుడైనటువంటి ఆ ధ్రువుడు ఆ గంగను, ఆ నీటిని తన కులదైవమైనటువంటి శ్రీహరి పాదపద్మముల నుండి వచ్చిందా, ఓహో ఇదన్నమాట. ఆయన పాదం అలా వెళ్తున్నప్పుడు ధ్రువుడు చూసేటప్పటికి ఆ పాదం అలా వెళ్ళిపోతుంది. వెళ్ళి అక్కడ కట్ చేసేటప్పుడు దాన్ని నీరు పడింది. ఆ నీరంతా తన తల మీదకి అంటే ధ్రువమండలం మీద పడింది. అప్పుడు ఓహో ఇదంతా కూడా నా దేవుడైనటువంటి శ్రీహరి పాదపద్మాల నుంచి వచ్చినటువంటి నీరు అని చెప్పి ఏం చేశాడంటే ఆ నీటిలో ఆయన ధ్రువమండలంలో ఆ నీరు నిండుంది. ఈనాటికి కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే పరీక్షితు, ఈనాటికి కూడా ముప్పూటలా కూడా అక్కడి నుంచి ఇంకా కారుతూ ఉండేటువంటి ఆ నీటిని తన శిరస్సు మీద నిరంతరము కూడా 3 పూట్ల కూడా ఆయన జల్లుకుంటూ ఉంటాడయ్యా. భగవద్భక్తుల్లో ఆయన చాలా గొప్పవాడు. అతనికి మించినటువంటి భగవద్భక్తుడు లేడు కదా. అలాగా ఆ నీటిని తల మీద తాను నింపుకుంటూ ఉండేటప్పుడు ఏమవుతోంది అనేటువంటి ఇది కూడా జాగ్రత్తగా ఈ భావన మనం చేస్తున్నప్పుడు ఆ నీరు మన తల మీద పడుతున్నట్టు, ఆ నీరుని మనం దోశలతో పట్టి మన తల మీద పోసుకుంటున్నట్టు కానీ భావన చేసేడైనా. కాబట్టి మీరు కూడా అది చెయ్యండి అనేటువంటి సజెస్టివ్గా మనం దాన్ని భావించాలి. అలా చేస్తూ ఉండేటువంటి సందర్భంలో చాలా ఆదరంతో ఆయన తల మీద తాలుస్తూ ఉండేవాడయ్యా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, అలాగా భావనలో ఆ జలాన్ని తల మీద దాల్చడం వల్ల ఆ ధ్రువుడికి భగవంతుని యందలి భక్తి అభ్యాసం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. అంటే ఎవ్రీ డే భగవంతుడి మీద భక్తి పెరుగుతూ ఉంటుందట. ఇది జాగ్రత్తగా మనం పట్టుకోవలసిన పాయింట్. సాధన భావంలోనూ మనసులోనూ చేసుకోవలసినటువంటి సాధన. అంటే విక్రమావతారాన్ని తలుచుకోవాలి. బ్రహ్మాండ కటాహం బగలైంది. అందులోని ఎర్రనైనటువంటి ఆ శ్రీహరి పాదరజం చేత నిండినటువంటి ఆ నీరంతా కూడా ధ్రువమండలం నుంచి మన భూమండలానికి వస్తున్నప్పుడు భూమండలంలో మనం అందరం కూడా ఆ జలాన్ని మన నెత్తి మీద అభిషేకం చేసుకున్నట్టుగా భావించినట్లయితే మనలో ఉండేటువంటి ఎంతో మిణుకుగా ఉండేటువంటి మనలో భక్తిభావం ఉంది అనుకుంటే ఆ భక్తిభావం ఏమవుతుంది అంటే నిరంతరము కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ భావం ఉత్కృష్యమాణ భగవద్భక్తి యోగేన. ఉత్కృష్యమాణ అంటే ఆ భక్తిభావం మనలో నుంచి పైకి లేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. అంటే ప్రతిరోజు కూడా ఆ భక్తిభావం పెరుగుతూ ఉంటుందయ్యా. అలాగ ప్రయత్నించేటప్పటికీ ఆ ధ్రువుడికి ఏం జరిగిందంటే హృదయంలో ఆర్ద్రత వచ్చింది, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి, హృదయం అంతా పులకరించిపోయి ఆ కంగారులో ఎప్పుడైతే హృదయం పులకరించిపోయిందో శరీరం అంతా వేగంగా కనిపిస్తూ ఉండేటువంటి సందర్భంలో స్వాధీనత తప్పిపోయి కళ్ళు ఆయన మూతపడిపోయాయా. మూతపడిపోయినప్పుడు ఆ మూతపడినటువంటి కళ్ళల్లో నుంచి ఆ కన్నీరంతా కూడా ఆయన యొక్క బొగ్గల మీద నుంచి శరీరం మీద నుంచి కూడా కారడం ప్రారంభించింది. ఎందుకు వచ్చింది అంటే ఆ భగవత్పాద పంకజముల చేత తీసుకురాబడినటువంటి ఆ జలం యొక్క తడపడం ద్వారా ఆయన మనసు ఇలా అయిపోయి స్వచ్ఛం. ఇప్పుడు ఆ జలం యొక్క తాకిడికి, ఆ జలం యొక్క స్పర్శకి తన హృదయంలో ఉండేటువంటి భక్తిభావంతో కూడుకున్నటువంటి ఆర్ద్రత అంతా కూడా తన కళ్ళల్లో నుంచి జలధార కింద బయటకు వచ్చిందయ్యా. అప్పుడు ఆయన శరీరం అంతా కూడా ఏం జరిగింది అంటే పరమ ఆదరణేన చాలా ఆదరంతో ఆయన ఆ జలాన్ని 3 పూట్ల అభిషేకించుకుంటూ ఉండడం వల్ల అభివ్యజ్యమాన రోమ పులక వెంటనే రోమాలన్నీ కూడా నెక్కబొడుచుకున్నాయి. కళ్ళమ్మటి నీరు వస్తోంది. పైనుంచి ఆ వామనావతి త్రివిక్రమావతారంలో ఆయన గోటి యొక్క చీలిక వల్ల బ్రహ్మాండ కటాహం పైనుంచి పడుతూ ఉండేటువంటి అమృతధారా స్వరూపమైనటువంటి సకల పాపాలని పోగొట్టేటువంటి సకల కల్మషాలని కూడా నిర్మూలించేటువంటి ఆ భగవత్పది విష్ణుపాద
పాదోద్భవ అనేటువంటి ఆ అమృతధార ప్రవాహం ఎప్పుడైతే మన శిరస్సు మీద పడుతుందో, ఎప్పుడైతే ఆ భావన మనలో కలుగుతుందో, మొట్టమొదట మనకి ప్రతిరోజు కూడా భక్తి భావన పెరుగుతూ ఉంటుంది. దానితో పాటు హృదయం అంతా కూడా పొంగిపోయి ఆర్ద్రతతో కన్నీరు నిండుతుంది, రోమాంచం కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ శ్రీహరి యొక్క పాదాలు, ఆ పాదాలలో ఉండేటువంటి గోళ్ళు, ఆ పాదాలకు అంటుకున్నటువంటి అరుణ రజము, ఇదంతా కూడా మనం చూస్తూ ఉండేటువంటి సమస్త విశ్వంలోనూ కూడా అరుణకాంతి అంతా కూడా నిండిపోయి ఉంటుంది. అందువల్లే అరుణారుణ కౌసుంభవస్త్రభస్వత్కటీతటీ అని అమ్మవారికి పేరు. అంటే ఏమిటన్నమాట, ఆ శక్తి ఏమిటి అంటే అరుణం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిచ్చేవ భవానీ. అందుకని మొన్నటి శ్లోకంలో భవానీ యొక్క చెలికత్తెలు అక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారే, భవానీ. కాబట్టి అటువంటి శక్తి స్వరూపమైనటువంటి శక్తి ప్రవాహమే ఈ భగవత్పాది జలంలో ఉండేటువంటిది అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి మహాకుండలిని స్వరూపం కింద మనం భావం చేయాలి. రేపటి కార్యక్రమంలో ఈ నది ఇంకా ఎక్కడికి వెళ్ళింది, దీని పేర్లు ఏమిటి అనేటువంటి విశేషాన్ని చూద్దాం.